అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2024వ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటి వరకు ఉంటుంది, అలానే ఈ శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు ఏమిటి, శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు ఎన్ని, శ్రావణ మంగళవారాలు ఎన్ని, ఇలా పూర్తి సమాచారంతో వీడియో రూపంలో అందిస్తున్నానండి. వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టు శ్రావణ మాసానికి కూడా చాలా ప్రత్యేకత అయితే ఉందండి. ఈ మాసంలో స్త్రీలు ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో తమ సౌభాగ్యం కోసం వరమహాలక్ష్మి వ్రతం, అలానే రాఖీ పౌర్ణిమ, శ్రీకృష్ణ జన్మాష్టమి, మరెన్నో ముఖ్యమైన పండుగలు కూడా ఈ శ్రావణ మాసంలో అయితే రానున్నాయండి. ఈ శ్రావణ మాసం అనేది వివాహాలకు కానీ, అలానే శుభకార్యాలు, గృహప్రవేశాలు, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ మాసం చాలా అనుగుణంగా ఉంటుందండి. ఈ మాసానికి మరొక ప్రత్యేకత ఉందండి. విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం పేరుతో ఈ శ్రావణ మాసంలో ఏ వ్రతాన్ని ఆచరించినా కూడా ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది అని చెప్తారండి. తప్పకుండా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణులను కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారండి. ఇంతటి విశేషత ఉందండి శ్రావణ మాసానికి. అయితే 2024వ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటి వరకు ఉంటుందో క్లియర్గా నేను తెలియజేస్తానండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం ఆగస్టు 5వ తేదీ సోమవారం పాడ్యమి తిథి నుంచి మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుందండి. శ్రావణ మాసం ఎప్పుడు ముగుస్తుంది అంటే సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారం రోజున, అంటే పోలాల అమావాస్య అండి. అమావాస్య తిథితో మనకి శ్రావణ మాసం అనేది ముగుస్తుందండి. సరిగ్గా మనకి ఈ మాసం 30 రోజులైతే ఉంటుందండి. ఇప్పుడు శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు ఎప్పుడు వచ్చాయి, వాటి తేదీలు తెలుసుకుందాము. ఆగస్టు 6వ తేదీన శ్రావణ మంగళ గౌరీ వ్రతం, ఆగస్టు 8వ తేదీన నాగుల చవితి పండుగ, ఆగస్టు 9వ తేదీన నాగుల పంచమి, అలానే గరుడ పంచమి, ఆగస్టు 10వ తేదీన కల్కి జయంతి, ఆగస్టు 14వ తేదీన తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి, ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మి వ్రతం, అలానే పుత్రద ఏకాదశి, ఆగస్టు 17వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అనేటివి ముగిస్తాయి, ఆగస్టు 19వ తేదీన రాఖీ పండుగ, జంధ్యాల పూర్ణిమ, హయగ్రీవ స్వామి జయంతి, ఆగస్టు 22వ తేదీన సంకటహార చతుర్థి వ్రతం, ఆగస్టు 26వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆగస్టు 27వ తేదీన శ్రీ గోకులాష్టమి, అలానే శ్రీకృష్ణ జయంతి, ఆగస్టు 29వ తేదీన అజయ్ ఏకాదశి, ఆగస్టు 31వ తేదీన చనిత్రయోదశి, సెప్టెంబర్ 1వ తేదీన మాస శివరాత్రి, సెప్టెంబర్ 2వ తేదీన పోలాల అమావాస్య, సెప్టెంబర్ 3వ తేదీన అమావాస్య తిథి అనేది ఈ రోజు కూడా ఉందండి. ఇవండి శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు. ఇప్పుడు శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి, వాటి తేదీలు తిథులు తెలుసుకుందామండి. మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 9వ తేదీన పంచమి తిథి హస్త నక్షత్రం, రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 16వ తేదీన ఏకాదశి ద్వాదశి తిథులు, 2 తిథులు కలయిక అండి. ఈరోజు నక్షత్రం మూల నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత వరలక్ష్మి వ్రతం అండి. ఆగస్టు 23వ తేదీన చవితి తిథి రేవతి నక్షత్రం అండి. 4వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 30వ తేదీ ద్వాదశి తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈ 4 శ్రావణ శుక్రవారాల్లో మీరు ఎప్పుడైనా సరే వరమహాలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చండి. మన పురాణాల ప్రకారం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అయితే ఆచరిస్తారు. అంటే 16వ తేదీన వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటారండి. ఒకవేళ కొన్నిసార్లు కొన్ని ఇబ్బందుల వలన ఈ 16వ తేదీ కనుక మీరు చేసుకోలేకపోతే మిగతా శ్రావణ శుక్రవారాల్లో మీరు ఎప్పుడైనా సరే మీరు శ్రావణ శుక్రవారాల్లో మీరు వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి, వాటి తేదీలు తిథులు తెలియజేస్తాను. ఆగస్టు 6వ తేదీన మొదటి శ్రావణ మంగళవారం విధియా తిథి మఖ నక్షత్రం, తర్వాత 2వ శ్రావణ మంగళవారం ఆగస్టు 13వ తేదీ నవమి తిథి విశాఖ నక్షత్రం, ఆగస్టు 20వ బహుళ పాడ్యమి తిథి ధనిష్ఠా నక్షత్రం అండి. 4వ శ్రావణ మంగళవారం ఆగస్టు 27వ తేదీన అష్టమి తిథి నవమి తిథి, 2 తిథులు కలిసి ఉంటాయండి. ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం అండి. ఎవరైనా సరే వాళ్ళ ఇంటి ఆనవాయితీ ప్రకారం శ్రావణ మంగళ గౌరీ వ్రతం కనుక ఉంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 వారాలైతే మంగళ గౌరీ దేవిని అయితే ఆరాధిస్తారండి. తమ సౌభాగ్యం కలకాలం నిండు నూరేళ్లు ఉండేందుకోసం మంగళ గౌరీ దేవిని చాలా విశేషంగా అయితే ఆరాధిస్తారండి. ఒకవేళ మీకు ఏ వారం మిస్ అయినా సరే మిగతా వారాలలో అయితే పూజ అనేది చేసుకోవచ్చు. ఇదండి 2024
2024వ సంవత్సరంలో శ్రావణ మాసంలో ముఖ్యమైన రోజులు, ముఖ్యమైన పండుగలు, అలానే శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి, శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి క్లియర్గా తెలియచేశాను కదండి. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక తప్పకుండా మీకు ఉపయోగపడితే ఒక్క లైక్ అనేది చేయండి. మరెవరికైనా ఉపయోగపడితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. రాబోయేటువంటి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పూజలు, అమ్మవారికి చీర ఎలా కట్టాలి, అలానే పూర్తి పండుగలన్నీ పూజా విధానాలు ఆధ్యాత్మికంగా మన డివోషనల్ ఛానల్ ఈ వీడియోస్లో అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఉపయోగపడితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో